పాపం అవునా అండి, పాపులర్ అయింది అది. ఇప్పుడు మరి ఎక్కడ ఆ పెట్టుబడులన్నీ ఎక్కడ చెప్పండి. ఆఖరికి 10,000 కోట్లు అన్న రావాలి. 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. అయితే అప్పుడు తమాషా జరిగింది. ఈ భోపాల్ ముఖ్యమంత్రి, అప్పుడు నేను ముఖ్యమంత్రి నుండి భోపాల్ ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన సీఎం ఉండే. ఆయన ఆ ప్లానింగ్ అదే ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది కదా, దానిలో సబ్ కమిటీకి ఆయన చైర్మన్. నేను భోపాల్లో పెడతా బాయ్ సాబ్ జర వచ్చిపోను అని ఖచ్చితంగా ఊరికే బతిమాలితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఏం భోపాల్ లేవా మీరు చూసుకోండి అంటే, లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సరే అని పోయినండి. అయితే ఆడొక ఇండస్ట్రీ మినిస్టర్ ఉంది, వాళ్ళ గవర్నమెంట్కి ఉంటారు కదా మధ్యప్రదేశ్కు. ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగమాగం చేస్తానని మమ్మల్ని అంటే ఎందుకు చేస్తాడమంటే ఆయన అదొకటితోటి మాట్లాడి ఎక్కువ చేసుకుంటుండు బాగా అంటే, నువ్వు కూడా దాంట్లాడు గట్టిగా చెయ్యి. ఆమె వసుంధర రాజే చెల్లెలు, ఆమె పేరు యశోధర రాజేనా ఏదో అన్నది. అంటే నేను అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను భోపాల్ పోవడానికి ఒక దాదాపు 2-3 మంత్స్ బిఫోరే మోడీ గారు వచ్చిండు. అక్కడ వచ్చి 14 లక్షల కోట్లకు ఎంఓయూ చేసి పడేసారు. ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. ఏంటి మొన్న 14 లక్షల కోసం చేసింది కాదమ్మా, మీకు నాకు అర్థం కాదు, నీకేం రాలేదంటావు నువ్వు. ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే, మీకు పార్టీ అయ్యి మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉంది అంటే ఓ సో బోగసాయి సాబా ఆమె నాతో ప్రామిస్ చెప్తాను. నేను ఐ వాజ్ షాక్డ్. అది వచ్చేదా పోయేదంత వాటిగా గ్యాసు అంటే ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి ఇంత వంచిస్తారా ప్రజలను? నికరంగా వస్తే పెట్టుబడులు రావాలి కదా, కనబడతాయి కదా. ఆ పెట్టుబడులు వస్తే లాభాలు జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్కి జిఎస్టీ పెరుగుతుంది. ఎలా అవుతుంటారో వాళ్ళని నేనే స్వయంగా పెట్టుకుని పోయి ఆ ముచ్చర్ల అక్కడ పోయి తీసుకుపోయి చూపించి ఈ ప్లేస్ బాగుంటుంది కదా అంటే బాగుంటుందని చెప్తే దాన్ని ఫైనల్ చేసి చాలా కష్టపడి 5-6 సంవత్సరాలు పర్సూ చేసి రైతాంగంతో ఘర్షణ పడకుండా ఒక 20,000 ఎకరాలు పెట్టుకొని చేస్తే 14,000 ఎకరాల పైచీలకు వరకు 14,000 నెట్ వచ్చింది ప్రభుత్వానికి. 14,000 ఎకర్స్ ఆల్రెడీ అక్వైర్డ్ బై గవర్నమెంట్. చాలా ఎంఓయూలు జరిగినాయి, అన్నీ జరిగినాయి. మన లోకల్ వాళ్ళు రెడీ ఉండి. అయితే పర్టికులర్లీ జీడిమెట్ల, చర్లపల్లి వీళ్ళు ఏమన్నారంటే, సార్ మాకు ఆల్టర్నేటివ్ స్థలం మంచిగా ఇస్తే మేము అక్కడికి వెళ్ళిపోతాం, ఈ బాధ మాకెందుకు, ప్రజలతో కూడా ఈ బదనాం ఎందుకు, ఆడ పెట్టుకుంటాం. పెట్టి కామన్ అఫ్లియంట్ ప్లాంట్స్ పెట్టి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి దాన్ని ప్రభుత్వ నిఘాలోనే ఈ రసాయనాలు వ్యర్థాలను ఇష్టం వచ్చినట్టు ఎటుపడితే పంపకుండా ఆ నియంత్రణలో జరగాలని చెప్పి పెట్టుకున్నది ఫార్మాసిటీ. దానికి ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా వచ్చింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చినాం. హైదరాబాద్ మొత్తం ఫార్మాను ఒకటే దగ్గర తీసుకుపోయి పెట్టాలి, అక్కడ ఫార్మా సిటీ కట్టాలి, అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా పొద్దాకి ఇటు అటు తిరిగేటువంటి అవసరం లేకుండా మంచిగా బ్రహ్మాండమైన సిటీ రావాలి, వచ్చే సిటీకి కావాల్సినటువంటి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి అని చైనాలో నేను చైనా పోయినప్పుడు చూసినట్టు అది 70,000 ఎకరాలు వాళ్ళది, చాలా హ్యూజ్ ఫ్యాక్ట్. మనకి ఒక 20,000 ఎకర్స్ అయితే మస్తు అవుతుందని చెప్పి మేము తీసుకొని చేసినాం. మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేసినాం ఆ పక్కనే, వీటన్నిటి దృష్ట్యా పెట్టుకొని. అంటే మేము ఒక పద్ధతి పెట్టుకొని దాన్ని ఒక సిస్టమేటిక్గా చేసినాం. చేస్తే ఇప్పుడు దాన్ని ఏందండి దందా, ఏదైనా చేసి దాన్ని నమ్మకదొబ్బన్న. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ, ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. నువ్వు పెంచినావు హైదరాబాద్ను, ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ? ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికి వచ్చింది? ఓ 400 సంవత్సరాల చరిత్రతోని దీనికంతా ఒకటి బ్రోది జరిగి ఆటోమేటిక్గా పెద్ద సిటీ అయింది. అట్లా అన్నీ కావు, అందరికి కావు. ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయండి? బెంగాల్ కలకత్తా ఉంది, మహారాష్ట్రకి ముంబై ఉంది, మనకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, తమిళనాడుకు మద్రాసు ఉంది, ఢిల్లీ కోర్స్ ఢిల్లీ. వేరే రాష్ట్రాలకు లేవు కదా, 28 రాష్ట్రాలకు ఉండయి. సో ఇంత మహానగరం నిర్మితమైంది. ఈ నగరం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెట్టిందే ఫార్మాసిటీ. ఈ సిటీ మొత్తం గబ్బులు వేసిపోవాలి ఇక్కడ దాంతో, నువ్వు తీసుకుపోయాలి ఫ్యూచర్ సిటీ, తోక సిటీ. ఏందన్నట్టు ఇది?
అన్ని దిక్కుమాలిన పాలసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పితే ఇంకోటి లేదు. అన్నీ కనబడతాయి మనకు. మీరు పరిశీలనగా చూస్తే, పూర్తిగా చూస్తే అసలు చాలా గందరగోళం. గురుకుల పాఠశాల విద్యార్థులు చచ్చిపోతారండి. ఇప్పటికి 120 మంది విద్యార్థులు చచ్చిపోయినారు. గంత నియంత్రణ లేదా? గంత తెలివి లేదా? ఒక గట్టి అధికారిని పెట్టి గట్టి చర్య తీసుకోరాదా? ఏందో చేస్తాము, నీ ఫ్యూచర్ సిటీతో ఒక సిటీ ఈ పోరగాళ్ళని చేస్తారు. తర్వాత ఫార్మా సిటీలో ఆ ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు కండిషన్ ఏంటంటే ఓన్లీ ఫార్మా సిటీకి మాత్రమే వాడతాము. ఇట్స్ ఏ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. హైకోర్టులో కేసు ఉంది. హైకోర్టులో ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? లేలే ఫార్మా సిటీ ఉంటుంది. మళ్ళీ ఆడ 3,000 ఎకరాల్లో వాడేవాడు అంబానా, సల్మాన్ ఖాన్ ఎవడో వంతారను బొంతారను పెడతారు. ఈ జూ పార్క్ కొంచెం ఆడబెడతారట. ఎందుకు? జూ పార్క్ అమ్మకదొప్పడానిక? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అసలు? మేము ఇటువంటి చిల్లర పనులు చేయలేదే మేము ఉన్నప్పుడు. ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేయలేదే. ఇది ఎక్కడ దిక్కుమాలిన దందా? ఏం జరుగుతుంది అసలు? ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇదేం పోతున్నా. సో ఇట్లా అది ఏందో నేను ఒక్కటే మాట్లాడుతున్నానండి. బిజినెస్ మీట్ పెడతాం, ఎంఓయూలు చేసుకుంటాం. ఏ ప్రభుత్వం చేయాల్సిందే. అడ్డగోలు జమాబందీ దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు. ఒక హైప్ క్రియేట్ చేసుడు, దీనికి ఆజుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓయూలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా, వైజాగ్లో, అమరావతిలో కదా, వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓయూలు చేసిన వాళ్ళంటే వంట మనుషులు అని చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో ఉన్న బయట వంట మనుషులు, వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు, వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టే పెట్టిండు వాడు పాపం. అవునా అంటే పాపులర్ అయింది అది. ఇప్పుడు మరి ఎక్కడ ఆ పెట్టుబడులన్నీ ఎక్కడ చెప్పండి? ఆఖరికి 10,000 కోట్లు అన్న రావాలి. 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. అయితే అప్పుడు తమాషా జరిగింది. ఈ భోపాల ముఖ్యమంత్రి, అప్పుడు నేను ముఖ్యమంత్రి నుండి భోపాల్ ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన సీఎం ఉండే. ఆయన ఆ ప్లానింగ్, అదే ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది కదా, దానిలో సబ్ కమిటీకి ఆయన చైర్మన్. నేను భోపాల్లో పెడతా బాయ్ సాబ్ జర వచ్చిపోను అని ఖచ్చితంగా ఊరికే బతిమాలితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఏ భోపాల్ లేవా మీరు చూసుకొని అంటే, లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సరే అని పోయినండి. అయితే ఆడొక ఇండస్ట్రీ మినిస్టర్ ఉంది, వాళ్ళ గవర్నమెంట్కి ఉంటారు కదా మధ్యప్రదేశ్కు. ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగమాగం చేస్తానని మమ్మల్ని అంటే, ఎందుకు చేస్తాడమంటే ఆయన అదొకటితోటి మాట్లాడి ఎక్కువ చేసుకుంటుండే బాగా అంటే, నువ్వు కూడా దాంట్లాడు గట్టిగా చెయ్యి. ఆమె వసుంధర రాజే చెల్లెలు, ఆమె పేరు యశోధర రాజేనా ఏదో అన్నది. అంటే నేను అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను భోపాల్ పోవడానికి ఒక దాదాపు 2-3 మంత్స్ బిఫోరే మోడీ గారు వచ్చిండు. అక్కడ వచ్చి 14 లక్షల కోట్లకు ఎంఓయూ చేసి పడేసారు. ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. ఏంటి మొన్న 14 లక్షల కోసం చేసింది కానమ్మా, మీకు నాకు అర్థం కాదు, నీకేం రాలేదంటావు నువ్వు. ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే, మీకు పార్టీ మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉంది అంటే, ఓ సో బోగసాయి సాబా ఆమె నేను అతను ప్రామిస్ చెప్తాను. నేను ఐ వాజ్ షాక్డ్. అది వచ్చేదా పోయేది సార్ అంత వాటిదే గ్యాసు